బైపాస్ రోడ్డులో చిరుత సంచారం భయాందోళనకి గురి చేస్తోంది. బైక్పై వెళ్తున్న ఓ వాహనదారుడిపై చిరుత దాడి చేసింది. వాహనదారుడు వేగంగా వెళ్లడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రక్కన చిరుత కనిపించిన ఘటన ఇది రెండవసారి. దీంతో చిరుతను బంధించడం కోసం అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజల భద్రత కోసం అటవీశాఖ గస్తీ పెంచి క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో బోనును ఏర్పాటు చేసింది. నేను నాగభూషణం అండి, సబ్ డిఎఫ్ఓ తిరుపతిగా పనిచేస్తున్నాను. గత ఒక రోజు ముందు రాత్రి ఒక మోటార్ బైక్ మీద ఒక చిరుత అనేది దాడి చేయడం జరిగింది. మన అలిపిరి జూ పార్క్ రోడ్డు మార్గంలో జరగడం జరిగింది. సో దానికి అటవీ శాఖ అనేది తగు చర్యలు అనేది తీసుకుంటున్నాం. దానిలో భాగంగా మేము యూనివర్సిటీ క్యాంపస్, ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక 14 కెమెరా ట్రాప్స్ అనేది పెట్టడం జరిగింది. 3 క్యాప్ట్రేజెస్ కూడా పెట్టడం జరిగింది. సో రెగ్యులర్గా దాని మీద మనం మోనిటరింగ్ అనేది చేస్తున్నాం. అదేవిధంగా రోడ్డు మీద ఏదైతే ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ అన్ని వేస్టేజ్ అనేది అంతా కూడా వేయడం వల్ల ఈ పెట్ డాగ్స్ అనేది, ఈ పిగ్స్ అనేది, అడవి పందులు అనేది కూడా అన్నీ వస్తున్నాయి. దాన్ని చూసుకునేసి ఈ చిరుతపుల్లు అనేది కూడా రావడం అనేది కూడా జరుగుతుంది. సో ఏదైతే ఆ రోడ్డు ఎమ్మటి ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ వేస్టేజ్ ప్రాపర్గా డిస్పోజల్ చేయాలని చెప్పేసి కూడా మనం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇటువైపు, అదేవిధంగా అటు టీటీడీ ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. సో వారిని కూడా మేము రిక్వెస్ట్ అనేది చేస్తున్నాము. సో వాళ్ళతో సమన్వయం చేసుకునేసి అవన్నీ ప్రాపర్గా వేస్ట్ డిస్పోజల్ అనేది చేసామంటే మనం దీన్ని పూర్తిగా అరికట్టేదానికి అవకాశం ఉంది. గతంలో కూడా మనకు టీటీడీ అలిపిరి మార్గంలో ఫుట్పాత్ ఉన్నటువంటి మార్గం, తిరుమల మార్గంలో కూడా మనం ఇదే ప్రకారంగా అప్పుడు గతంలో వచ్చినటువంటి చిరుతపుల్లు కూడా రానియకుండా చేయడం ప్రయత్నంగా అక్కడ వెళ్ళేటువంటి పాదచారులను, పిలిగ్రిమ్స్ అందరినీ కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి చీకటి సమయంలో గుంపులుగా వెళ్ళాలని చెప్పడం జరిగింది. సో అందరికీ నమస్కారం అండి. మొన్న శుక్రవారం మన లెపర్డ్ దారిన వెళ్ళే బైకర్ని కొద్దిగా అటాక్ చేయడం, అన్యూజువల్ బిహేవియర్ కనపడింది. దానికి మనం లాస్ట్ ఈ లెపర్డ్ మూమెంట్ అనేది కొన్ని రోజుల నుంచి ఎస్వి యూనివర్సిటీ, ఆ ఏరియాస్, వేదిక్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ రీజనల్ సైన్స్ సెంటర్, అరవింద్ హాస్పిటల్, ఈ ఏరియాల్లో మేము మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి. ప్రీవియస్గా ఉన్నది లాస్ట్ మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అలా మూమెంట్ అబ్జర్వ్ చేసి మనం కేజెస్ పెట్టి ఒక లెపర్డ్ని క్యాప్చర్ చేసి ఇంటీరియర్ ఫారెస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మధ్యలో ఒక 2 months మనకి ఎక్కువ మూమెంట్ కూడా లేదు. తర్వాత రీసెంట్గా కొన్ని డేస్ నుంచి మూమెంట్ ఎక్కువైంది. దానికి తోడు అక్కడ మెయిన్ కాజ్ ఆఫ్ ఈ లెపర్డ్ అనేది ఏంటంటే 7th మైల్ మనకి ఇక్కడ లాస్ట్ 2 yearsలో నుంచి మనకు ప్యాట్రోలింగ్ ఇది చేస్తూ వస్తున్నాము. అక్కడ ఉన్న అనిమల్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దాని పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు. ఆ వ్యాలీ నుంచి ఒక 2.5-3 kilometers డిస్టెన్సే ఇక్కడ ఉన్న మూమెంట్కి పైన 7th మైల్లో దీనికి కనెక్షన్. సో అనిమల్స్ ఫ్రీక్వెంట్గా అటు ఇటు మూవ్మెంట్ కూడా అవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనము పైన ఒక స్పెషల్ మిటిగేషన్ టీమ్ని ప్యాట్రోలింగ్కి పెట్టాము. అక్కడ సేమ్ అందులో భాగంగా మనము 50 to 100 members పిలిగ్రిమ్స్ వస్తూనే వాళ్ళని బ్యాచ్కి పంపించడం జరుగుతుంది. కెమెరా ట్రాప్లో రెగ్యులర్గా